రేపు శనివారము త్రయోదశి అండి. శనివారం శని త్రయోదశి. ఆవాలతో ఇలా చేస్తే చాలని శనీశ్వరుడే లక్షలు కాదు కోట్లు ఇస్తారు. మీరు కోటీశ్వరులుగా మారుతారు. అద్భుతమైనటువంటి ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందండి. కాబట్టి ఆవాలతో ఈ విధంగా పరిహారం అనేది చేయండి. ఆవాలు అందరిళ్లలోనూ సాధారణంగా ఉంటూనే ఉంటాయి. మనం వీటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం అయితే లేనే లేదు. ఇది చాలా చిన్న పరిహారం, బట్ ఫలితం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఆవాలు అంటే శనిదేవునికి చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజున ఆవాలతో మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి. ఆవాలు మన కష్టాలను తొలగించేటువంటి శక్తిని అయితే కలిగి ఉంటాయి. ఈ రోజున ఆవాలను తీసుకుని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారాలు కనుక చేసినట్లయితే మనం కోటీశ్వరులుగా మారవచ్చండి. ఈ పరిహారంతో పేదరికం అనేది పూర్తిగా తొలగిపోతుంది. పేదరికం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందండి. మనం పరిహారపరంగా ఆవాలు చాలా పవర్ఫుల్ అండి. ఆవాలతో చేసేటువంటి పరిహారాలు అనేది చాలా మంచి శుభ ఫలితాలను అయితే తెస్తాయి. ఆవాలకు తెలియని ఒక శక్తి అయితే ఉంటుంది. ఈ శక్తి వల్ల మనకి మంచి జరుగుతుంది. మనలో ఉన్నటువంటి కొన్ని నకారాత్మక శక్తులను ఆ ఆవాలలోని శక్తి అయితే తీసేస్తుంది. ఈ ఆవాల పరిహారం చెడును తీసేయడానికి, మంచిని తీసుకువచ్చి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా ఈ ఆవాలతో శనివారం పూట ఆచరించండి. ఆవాలు నలుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి కాబట్టి వీటికి అత్యంత శక్తి అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ శనివారం రోజున ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలైతే జరుగుతుంది. ఈ పరిహారం ద్వారా మీ దరిద్రాలు అనేవి తొలగిపోతాయి. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయండి. అలా చేస్తే మంచి ఫలితాలతో మీ జీవితం అయితే మారిపోతుంది. మీకంతా శుభం అయితే చేకూరుతుంది. అసలు రేపు శనివారం రోజు ఆవాలతో మనం ఏం చేయాలండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు గనక ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం ఈ శనివారం అనేది మనకి చాలా అరుదైంది. ఎందుకంటే ఇది త్రయోదశి తిథితో ఉంది. శనివారము త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అయితే అంటాము. ఇక ఈ శనివారం త్రయోదశి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఆవాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు తొలగిపోతాయి. మనకున్న సమస్యలు అయితే తొలగిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పి పరిహార శాస్త్రం చెబుతుంది. ఎందుకండి అంటే ఆవాలు శనిదేవునికి ప్రతీక. శనిదేవునికి ఆవాలంటే ఎంతో ఇష్టం అండి. శనివారం రోజు ఆవాలు కొని ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. అలా శనివారం రోజున ఆవాలు కొంటే లేనిపోని కష్టాలు అయితే వస్తాయి. శనివారం రోజున ఆవాలు అయితే కొనకూడదు. కానీ ఆవాలతో ఈ పరిహారం అయితే చేస్తే అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. మన దోషాలను, పాపాలను, కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు ఉంటుంది. తమ సమస్యలను తొలగించి కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు ఉంటుంది. కాబట్టి మీరు శనివారం రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత ఒక స్పూను ఆవాలు తీసుకోండి. తీసుకుని ఆ ఆవాలను ఒక చిన్న కూరగిన్నెలో కానీ, ఒక చిన్న ప్రమిదలో కానీ, లేక ఒక ప్లేట్లో కానీ వేయాలి. తర్వాత ఈ గిన్నెలోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేయాల్సి ఉంటుంది. అంటే 2 ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని చేతితో విరిచి ఆవాల మీద పడేయాలి. ఎందుకంటే మిరపకాయలు మన దరిద్రాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. మన జీవితాన్ని మార్చే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఐశ్వర్యాన్ని ఆకర్షించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి 2 ఎండుమిరపకాయలు అయితే వేయాలి. తర్వాత వేరే గిన్నెలో చిటికెడు జీలకర్ర వేయడం వలన ఏంటండి అంటే శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని దేశాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి జీలకర్ర వేసి ఆ తర్వాత నువ్వుల నూనె ఉంటుంది కదా, అంటే దీపారాధన నూనె ఉంటుంది కదా, దానిలో కొంచెం 2 చుక్కలు పోయండి. తర్వాత 1/2 స్పూన్ అంత కర్పూరం తీసుకుని పౌడర్లా చేసేసి ఆ పొడిని వీటన్నింటి మీద కూడా చల్లండి. ఈ ప్లేట్ని లేక గిన్నెని తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో కానీ లేక హాల్లో కానీ పెట్టి అగ్గిపుల్ల వెలిగించి వీటన్నింటినీ కాల్చాలండి. నువ్వుల నూనె, కర్పూరము వేసాం కాబట్టి ఇవన్నీ కూడా బాగా కాలుతాయి. ఒకవేళ మధ్యలో ఆరితే కొంచెం
కొంచెం కర్పూరం మళ్ళీ యాడ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా కాలిపోవాలి. అలా కాలేటప్పుడు పొగ వస్తుంది కాబట్టి మీరు కొంచెం దూరంగా నిలబడి ఈ పొగ మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాన్ని శుభ్రంగా క్లీన్ చేసేస్తుందండి. లాస్ట్లో బూడిదైతే మిగులుతుంది కదా, ఆ బూడిద తీసుకువెళ్ళి ఇంటి బయట డస్ట్బిన్లో అయితే పడేసేయండి. ఇట్లా ఈ శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. కష్టాలు, బాధలు, ధన సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. ఆవాలతో ఈ చిన్న పరిహారం మనం చేశాం కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మీ ఇంటిలోని చెడు, దరిద్రం ఇవన్నీ తొలగిపోతాయి. మీ సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి. శని నవగ్రహాలలో అత్యంత సున్నిత మనస్కులండి. పరమ భాగవోత్తముడు. జీవుల కర్మ ఫలాన్ని అనుసరించి వారికి ఫలాన్ని ప్రాప్తింపచేస్తారు. శని భగవంతులు ప్రసన్నం చేసుకున్నానుకోండి, ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటాం చాలా తేలికైనటువంటి విషయం. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే మనం స్నానాది కార్యక్రమాలు చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాల్సి ఉంటుంది. శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలగజేస్తారో మన జీవితంలో కొన్ని దేశాల్లో అంతకు మించినటువంటి మేలును కూడా కలగజేస్తారు. ఛాయాదేవి సూర్య భగవానుల పుత్రుడైనటువంటి శనీశ్వరుడు కుంభ మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. శని త్రయోదశి రోజున మద్యం, మాంసం ముట్టకూడదండి. వీలైనటువంటి వాళ్ళు శివార్చన తామే స్వయంగా చేసుకుంటే మంచిది. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వల్ల బాధపడేటువంటి వాళ్ళు నీలాంజన సమాభాసము రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు, ఎక్కువ సార్లు పఠిస్తే చాలా మంచిదండి. ఈరోజు వీలైనంత వరకు ఏ పని చేసినా సరే మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండండి. అందరిలో ప్రతి జీవిలోనూ దేవత్వాన్ని చూడాలి. ఎవరితో వాదన దిగకూడదు. ఆకలితో ఉన్నటువంటి వారికి పశుపక్షాదులకు భోజనం పెడితే మంచిది. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో 2 శంకు పుష్పాలను వేసుకొని కానీ చిటికెడు నల్ల నువ్వులు కానీ వేసుకొని కనుక మనం స్నానం చేసామనుకోండి, ఒంటిలోని చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ తొలగిపోతాయి. ఇలా కనుక మనం స్నానం చేస్తే 1000 జన్మల దోషాలు, పాపాలు తొలగిపోయి దశ తిరిగిపోతుంది. ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. జాతక దోషాలు తొలగిపోతున్నాయి. జాతకం మారిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. శని త్రయోదశి రోజు ఇలా కనుక స్నానం చేస్తే, ఒంటికి నువ్వుల నూనెను పట్టించి స్నానం చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇలా స్నానాలను చేసి శుభ ఫలితాలను అయితే పొందండి. త్రయోదశి వచ్చింది కాబట్టి శనివారము ఆ శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు అండి. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మనం పూజలు చేసుకుంటాం. త్రయోదశి శివునికి ఇష్టమైనటువంటి తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడినటువంటి శివునికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళింది కూడా ఈ త్రయోదశి తిథి రోజునే అని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది. అందుకే త్రయోదశి శనివారం వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అని చెప్పడం జరుగుతుంది. శని జన్మించినటువంటి తిథి కూడా త్రయోదశి. సో శని త్రయోదశికి అంతటి ప్రాముఖ్యత అయితే ఉందండి. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు కనుక మనం చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని వీటన్నిటి నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఎల్లకాలమో పరిస్థితులు అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? కష్టాలు వస్తేనే కదా మనకి జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఎప్పుడూ సత్కారాలు ఏముంటే మనకి హద్దులు ఏముంటాయండి? అవమానం జరిగితేనే అహంకారం తగ్గుతుంది. అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడికను సరిదిద్దే దైవం శనీశ్వరుడు. జీవుడు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం కలగజేసేవారు సూర్య భగవానుడికి. ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానం అందుకే ఈయన్ని సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. శనివారం ఇటు శని భగవానునికి అటు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఇక త్రయోదశి శివునికి చాలా ఇష్టమండి. శనివారం త్రయోదశి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అనడం అయితే జరుగుతుంది. అలా స్థితి లయకారుల ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి
స్థిరపడింది. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పడం అయితే జరుగుతుంది. శని త్రయోదశి రోజు ఈ పువ్వులతో శనిదేవుణ్ణి పూజించడం వల్ల ఆయన ప్రసన్నులవుతారు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తారో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుంచి విముక్తిని మనం పొందవచ్చు. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహాలయాలకు వెళ్ళి శనిదేవునికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు అయితే తొలగిపోతాయి. శనివారం త్రయోదశి వచ్చినటువంటి రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లని వస్త్రం వంటివి దానం చేసినా సరే శనిదేవులు ప్రసన్నులవుతారని, ఏలినాటి శని అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక శనిదేవునికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున మనం ఈ విధంగా కనుక ఈ శని త్రయోదశి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పొరపాటున కూడా తోటకూర, కాకరకాయ అయితే వండకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైస్ రూపంలో కాదు, ఏ రూపంలో కూడా మనం తోటకూరని, కాకరకాయలను అయితే వండకూడదండి. కనీసం పప్పులో కూడా తోటకూరని అయితే యూస్ చేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా మనం తోటకూరను, కాకరకాయను వేయకూడదు. అసలు టచ్ కూడా చేయకూడదండి. కాదని ఈరోజు మనం తోటకూర కానీ, కాకరకాయ కానీ ఏ రూపంలో అయినా సరే స్వీకరించామనుకోండి, అప్పులు పాలైపోవాల్సి వస్తుంది. శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతాం. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చేచాచి ధనాన్ని అడుక్కునే స్థాయికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో ఈరోజు తోటకూర, కాకరకాయ వండకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటు శని త్రయోదశి రోజున నాన్ వెజ్ని కూడా తినకండి. అంటే మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కాబట్టి సెలవు దొరుకుతుంది. సో చాలామంది కూడా శనివారం ఖాళీగా ఉన్నామని చెప్పేసి, టైం దొరికిందని చెప్పేసి ఆ రోజు కొంచెం బయటికి వెళ్ళి తెచ్చుకొని తినటం కానీ, వెళ్ళడం కానీ, బయట అలా తినటం కానీ ఇవన్నీ చేస్తుంటారు. లేదు శనివారం సాయంత్రం ఇట్లా అదేనా బయటికి హోటల్స్కి కానీ అట్లా వెళ్ళి ఏదో ఒకటి నాన్ వెజ్ని కానీ కొనేసి తింటూ ఉంటారు. మామూలు రోజులు ఇలా చేసినా తప్పులేదు. కానీ ఈ శనివారం రోజు శని త్రయోదశి కలిసి వచ్చిన రోజు ఉంది కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా అలా చేయకండి. నాన్ వెజ్ తినకండి. కాదని ఈరోజు మనం తిన్నాం అనుకోండి, మహాపాపం. ఆ శనిదేవుని ఆగ్రహంగా గురి అవుతాం, నరకానికి పోతాం, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిదేవుని యొక్క కష్టానికి గురి అయితే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేం. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ని తినకండి. ఈరోజు శనిదేవునికి మూగు జీవాల మీద ప్రేమ ఎక్కువ. కనీసం ఈ ఒక్క రోజైనా సరే నాన్ వెజ్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అలా చేస్తే మీకే మంచిది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తోటకూర, కాకరకాయ, నాన్ వెజ్ ఈ మూడు కూడా ఎవరు వండకండి, తినకండి. అలా చేశారనుకోండి ఆ దేవుని యొక్క కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం, మహాపాపం చుట్టుకుంటాయి. తెలియక ఈరోజు ఈ కూర తింటే ఫ్యూచర్లో మనం అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సమస్యలు, బాధలు ఎదుర్కోవాలి. ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోవాల్సి వస్తుంది. సో అందరూ శని త్రయోదశి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి. శని త్రయోదశి రోజున కొన్ని వస్తువులు కూడా కొనకూడదండి. అవేంటో కూడా తెలుసుకుందాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ని అస్సలు కొనకూడదు. వంకాయ, నల్ల మిరియాలు కూడా కొనకూడదు. ఈరోజు ఇట్లా కనుక చేస్తే శనిదేవుని ఆగ్రహంతో సమస్యలు వస్తాయి. ఇంట్లో సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పు ఎవరికి ఇవ్వకండి. అండ్ కానీ శని త్రయోదశి రోజున ఉప్పు ఎవరికైనా సరే మనం ధాన్యం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి. కానీ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకండి ఉప్పుని. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పు కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు కొత్త వాహనాలు కూడా కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే చాలా ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాప్స్లో హెయిర్ పిన్స్, పిన్నీస్లు ఇలాంటివి కూడా పర్చేస్ చేస్తుంటారు. వారాంతి ఇది చూసుకోకుండా ఒక్కసారి చూసుకోండి. శని త్రయోదశి రోజు మినపప్పు, వంట నూనె కూడా కొనకూడదు. బట్ ఈరోజు దానం చేస్తే మంచిది. సో ఈరోజు కాకులకు మనం అన్నం పెడితే శనిదేవుడు ఎంతగానో సంతోషిస్తారు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు. పేదలకు దానం చేస్తే మంచిది. ఇక ఈరోజు ఆవు నూనెను కానీ, నువ్వుల నూనె కానీ శని విగ్రహం పైన పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజున
పౌరుషంగా మాట్లాడకూడదు. మన నోటితో అనకూడని మాటలు అనకుండా ఉంటే మంచిది. ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరుల్ని బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురి అష్ట కష్టాల పాలవుతారు. సో శని త్రయోదశి రోజున అవసరానికి తగ్గట్లుగా తక్కువగా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఎవరితో కూడా వాదనలకు దిగకండి, అది పరమ దరిద్రం. శని దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను అయితే కలగజేస్తారండి. అలా ఈ రోజున అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో దానాలు చేసినా కూడా ఆ శనిదేవుడు సంతోషిస్తాడు. కార్మికులకు పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా